ప్రకృతి మారుతున్నది, వాతావరణం మారుతున్నది. అయితే దానికి అనుగుణంగా పంటలు పండించడం విధానము మనము మర్చిపోయామా అని అనిపిస్తున్నది. ఆ మరుపు నుంచి బయటపడి పాత పద్ధతుల్ని మరీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ పాత లోకానికి వెళ్ళే ఒక ప్రయత్నం ఈ గ్రామంలో జరిగింది. ఆ ప్రయత్నం ఏంటో చూద్దాం. ఆముదం నూనె తాగినప్పుడు మొహం వికారంగా విచిత్రంగా పెడతారు. అదేంట్రా నీ మొహం అలా ఉంది, ఆముదం నూనె తాగావా అంటారు. అయితే ఆముదం నూనె చాలా ఆరోగ్యకరమైనదని, దానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఆముదం నూనెతోటే దీపాలు పెట్టుకుంటారు. ఆ వెలుగు కళ్ళకి చాలా చలువ చేస్తుందని కూడా అంటారు. ఆరోగ్యంతో పాటు రకరకాల ఇండస్ట్రీస్ తోటి పాటు ఇంట్లో దీపాలు వెలిగించుకోవడం, ఇలా ఆముదం నూనెకి అనేక రకాల లాభాలు ఉన్నాయి. అయితే మనందరికీ తెలియని ఇంకో కొత్త విషయం ఏంటంటే, ₹1 ఖర్చు పెడితే మనకి ₹10 వస్తాయి. అది ఆముదం పంటతోటి మాత్రమే సాధ్యపడుతుంది. ఇది ఎలా సాధ్యమైంది, ఇదంతా జరిగిన అనుభవం ఎక్కడున్నది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు రాజశేఖర్ తోటి మాట్లాడాలి. నమస్తే రాజశేఖర్. నమస్తే సార్. మీ ఊరు మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు రాజశేఖర్ రెడ్డి. మాది తోలేటివారిపల్లి, నల్లమాడ మండలం, సత్యసాయి డిస్టిక్. నేను ఏపీ మాస్ ఆర్గనైజేషన్లోనే పనిచేస్తున్నాను సార్. రాజశేఖర్ ఏపీ మాస్ సంస్థలో పనిచేయడంతో పాటు స్వయంగా ఒక యువ రైతు కూడా. అయితే రాజశేఖర్, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆముదం పంటని మీరు పండించారు కదా, ఈ అనుభవం ఎలా ఉంది? ఇందులో లాభ నష్టాలు ఏమిటి? ఆముదాన్ని పండించడంలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి? ఈ విషయాలు మాకు తెలియజేస్తారా? అవును సార్. అంటే మేము ఇంతకుముందు వేరుశెనగ వేసేటోళ్ళం సార్. ఇక్కడ వేరుశెనగలో ప్రతిసారి నష్టం వస్తుందని చెప్పేసి వేరుశెనగ బదులు ప్రత్యామ్నాయంగా మనం ఎట్లా రైతులతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మనమంటూ రైతుల కష్టాలు తెలుసుకోవాలి. మనం రైతులకు చెప్పాలంటే మనం కూడా కొంచెం ఏదో మనం ట్రై చేయాలి. కాబట్టి మనం చెప్పే ముందు మనం కూడా పాటిస్తే దీన్ని చూసి 10 మంది రైతులు పాటిస్తారనే ఉద్దేశంతో ఒకసారి ఆముదం ట్రై చేస్తామని అనుకున్నాం సార్. దీనికి సంబంధించి ఏమంటే ఆముదం ఒక 2 కేజీలు తీసుకుని ఇంతకుముందు చెనిక్కాయ వేసేటోళ్ళం. చెనిక్కాయ తర్వాత జనుము జీలుగా సత్తవకు వాడేటోళ్ళం. పశువులు లేవు కాబట్టి జనుము జీలుగా సత్తవకి పచ్చరొట్టు ఎరువులుగా వాడుతున్నాము. దాంతోపాటు ఒక 30 సెంట్లో మొత్తం ఎకరా ఉంది. ఎకరాలో ఒక అర్ధ ఎకరా చెనిక్కాయ వేసి, ఒక అర్ధ ఎకరాలో ఇది ఒక 30 సెంట్లో ట్రై చేసి చూద్దాం ఆముదం ఎట్లా వస్తుందని 2 కేజీల విత్తనాలు వాడాము. దీనికి సంబంధించి ఏమంటే 2 కేజీల విత్తనాలకు గాను మాకు ఇప్పటికి 3 క్వింటాలు దిగుబడి వచ్చింది. మనకి ఇప్పుడు ఒకవేళ వర్షాకాలం, పూర్తి వర్షాకాలందే. మేమైతే నీళ్ళు ఏం పెట్టలేదు, వర్షాకాలానికే బాగా వర్షాధారంకే బాగా పంట వచ్చింది. కేజీ మనం బయట మీరు ఎరువులు అలాంటివి ఏమైనా వేసారా? ఎరువులు జనుము జీలుగా వేసాం, అవే పచ్చరొట్టు ఎరువులు వేసినాము. తర్వాత 2 కేజీలు విత్తనాలు వాడినాం, 3 క్వింటాలు దిగుబడి వచ్చింది. బయట పేడలు అలాంటివి ఒక్కసారి వస్తాయి సార్. అంటే స్టార్టింగ్ లోనే పచ్చపురుగు అనేది రామదండ్ అంటారు, అది ఎక్కువగా వస్తుంది. దానికి లైట్ గా ఒక వేప నూనె, ఏదో చిన్న ఒక ₹100 అట్లా ఏదైనా కెమికల్, అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా 2000 3000 కాకుండా 100-200 రూపాయలని మనం కంట్రోల్ చేసేది. అంటే ఆముదం కూడా ఒక ఎర్ర పంటగా మనం మిగతా పంటల్లో వేస్తాం, ఎర్ర పంటగా, కాబట్టి దీనికి పురుగులను ఆకర్షించే గుణం ఉన్నది. కాబట్టి ఒకే పంటలో వేసినప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందేమో కదా? జాగ్రత్తలు అంటే అదే, మనకు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైనా సరే మూవ్ అవడానికి, ప్రతిసారి పంట చూడడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్పేస్ అనేది ఎక్కువ ఇస్తే కానీ మనం పంట అనేది ఇంకా బాగా తీసుకోవచ్చు. మేము ఎక్కువగా క్లోజ్ స్పేస్లో వేసినాము, అంటే ఒకసారి ట్రై చేద్దాం చేస్తారని. మాకైతే దిగుబడి బాగానే వచ్చింది, 3 క్వింటాలు వచ్చింది. మామూలుగా అయితే ఇంకా ఆ స్పేస్ అన్ని మెయింటైన్ చేసింటే 4 నుంచి 5 క్వింటాలు. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇతర ఖర్చులు ఏముంటాయి? కూలీల ఖర్చులు ఏం ఖర్చు లేదు. ఒక దున్నడానికి ఒకటి, విత్తనానికి ఒకటి. తర్వాత ఏమన్నా హార్వెస్ట్ అంటే తక్కువ మొత్తంలో కాబట్టి మేమే సొంతంగా చేసుకున్నారు. ఎక్కువ మొత్తంలో అయితే ఏదైనా కూలీ 1-2 పెట్టుకున్నా కూడా మనం ఇంటికి తీసుకోవాలి. తెంపుకోవడానికి కూలీ మీకు ఇది ఖర్చు 30 సెంట్లలో ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? 30 సెంట్లు అంతైనా ఒక 2,000-2,500 అయింది. 2,500 అయింది. సో మీరు ఇప్పుడు 3 క్వింటాలు ఉన్నారు, మీకు ఇంచుమించు ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు? 18,000 నుంచి 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. అంటే ఇంచుమించు మీరు ₹1 ఖర్చు పెడితే ₹10 వచ్చినట్టు, కొంచెం ఇంచుమించుగా. అయితే మీరు దీన్ని అమ్మడం ఎక్కడ అమ్ముతారు? ఇది బయట కదిరి మార్కెట్ ఉంది సార్. మామూలుగా గోడౌన్స్ ఉన్నాయి, మండీలు, ఆ మండీల్లో అమ్ముతాం. జస్ట్ అలా అంటే ఇంట్లో ఏమైనా కొంచెం ఆరబెట్టాక అమ్ముతారా? ఇది తీసిన తర్వాత ఎండబెట్టేసి మనం చేత్తోనే దంచేస్తాం సార్. విత్తనం బయట తీసి ఆ విత్తనాన్ని అమ్ముతాం. సో ఇదంతా మీకు 3 క్వింటాల వరకు వచ్చింది. 3 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఆల్రెడీ 2 క్వింటాలు ఉంది, ఇంకా హార్వెస్ట్ చేసేది ఉంది. ఓకే. అంటే మీరు చాలా తక్కువ పెట్టుబడితోటి తక్కువ భూమిలో మీకు ఇంచుమించు ₹15,000 చొప్పున ఆదాయం వచ్చింది అనుకోవచ్చు కదా సార్? ఇది చాలా లాభకరమైన వ్యవసాయం. చాలా లాభం ఒకటి, ఇది ఒకటి సార్. రోడ్డు వారం ఉండడం ప్రతి ఒక్కరు ఈ పంటను చూసి నెక్స్ట్ కి
చాలా మంది ఈ ఆముదం పంటను వేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఉమ్. నెక్స్ట్ సీజన్కి అయితే చాలా మంది వేస్తారు ఆముదం. మళ్ళీ ఎక్కువ పండిస్తే డిమాండ్ పెరగడం మూలంగా రేట్ కూడా లేదు సార్, తగ్గచ్చు. అంటే ఈ ఏరియాలో కాబట్టి మనకు తక్కువ మంది ప్రాజెక్ట్ ద్వారా కాబట్టి కొంతమంది తక్కువ మంది వస్తారు, ఆ, సరిపోతుంది సార్. యా. అంటే మనకి నూనె గింజలు, రకరకాల నూనె గింజలు మన ఆహారంలో భాగం అయితే అవును ఆ సార్. బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ రకంగా మీరు చేసిన ప్రయోగము, రాజశేఖర్ చేసిన ఈ ఆముద పంట ప్రయోగము చాలా సఫలమైందని చెప్పొచ్చు. ఇది ప్రేరణగా తీసుకున్న మిగతా రైతులు మిగతా రైతులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 స్టార్ట్ చేశారు సార్. ఇంకొంతమంది నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వేయడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. ఆముదంతో పాటు మిగతా పంటలు కూడా అనుములు అంటే అలసంద అంటే అవి కూడా వేస్తాం మధ్యలో కూడా వేయచ్చు. మధ్యలో. సో కరువు ప్రాంతాల్లో ఒకే పంటతోటి సతమతమై ఎప్పుడు నష్టపోయే రైతులకు ఇది ఒక ఉపాయంగా మనం ఆలోచన చేయొచ్చు. ఆముదం అనేది ఎప్పుడో సాంప్రదాయబద్ధమైన పంట అయినప్పటికీ కూడా దాన్ని రాను రాను రైతులు పండించడం మానేశారు. రాజశేఖర్ లాంటి యువ రైతులు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడం మూలంగా ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని ఇంకా చాలామంది రైతులు ఆముదాన్ని పండించి తగిన లాభాలు పొందుతారని చెప్పి కోరుకుందాము. ఈ ఆముదం పంటకి రకరకాల ఉపయోగాలు ఉన్నాయని ముందరే మనకు తెలిసింది. ఇంకోటి కూడా ఉన్నాయి సార్. అంటే ఆముదం వేయడం అంటే వేరుశెనగ వేస్తే వర్షం వస్తే చెడిపోతుంది పంట. కానీ ఆముదం ఏమంటే వర్షం పడినా కూడా మనం కోత అంతవరకు ఏం చేసుకుని ఎంత వర్షం వచ్చినా మనకి పంట అనేది ఎంతో కొంతైనా, ఇప్పుడు 3 క్వింటాలు వచ్చే చోట కనీసం 1.5 క్వింటాల్ చేతికి వస్తుంది. అదే వేరుశెనగ వేరే పంటలు అనుకోండి, వర్షం వస్తే మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది. అది కూడా మనకు అవకాశం. సో విత్తనం ఏంటి? విత్తనం జాతి పేరు ICH సార్. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మనకి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం సార్. ఈసారి కూడా మనకి ఇంకా రైతుల్ని ఖరీఫ్ సీజన్లో ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఎంతమందికి తెప్పచ్చు, ఎవరెవరు వేస్తారు అనేది కూడా ప్లానింగ్ చేస్తున్నాం. వెరీ. సో ముఖ్యంగా ఇప్పుడు క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అన్న సందర్భంలో మనకి వాతావరణం అనుకూలమైన పరిస్థితులు కనబట్టలేదు కాబట్టి మనమే మన పద్ధతులు మార్చుకుని వాతావరణంలో ఉండే మార్పుల్ని ఎదుర్కొని పండించే పద్ధతులు నేర్చుకోవాలి. అందులో ఒక ముఖ్యమైన ఉపాయము ఆముదంలా అనిపిస్తున్నది. రాజశేఖర్, మీకు అభినందనలు. మీ దారిలో చాలామంది రైతులు నడుస్తారని చెప్పి, మీ అనుభవాన్ని చూసి చాలామంది నేర్చుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.